బాపట్ల పట్టణంలోని 1వ వార్డు గంగపుత్ర కాలనీలో వర్షాకాలంలో నీరు నిలిచి డ్రైనేజ్ సౌకర్యం లేక పిచ్చి మొక్కలు పెరిగి విషసర్పాల కారణంగా మహిళలు చిన్నపిల్లలకు జ్వరాలు ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. సిఐటియు నాయకుడు శరత్ ఈ సమస్యలను పేర్కొని సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని కాలనీకి తగిన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీ వాసులు వీధి స్తంభాలు లేక రాత్రివేళ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు త్వరగా స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. మన బాపట్లలో పక్కన ఉన్నటువంటి గంగపత్ర కాలనీలో ప్రజల దుస్థితి ఒకసారి చూడండి. అకాల వర్షాల వల్ల కానివ్వండి, ఇతర వర్షాలు వచ్చినప్పుడు ఇక్కడ ప్రజలు వర్షపు నీరు నిలిచి కదలటానికి మెదలటానికి లేని పరిస్థితి. అందులో పసిపిల్లలు కూడా ఉన్నారు. ఈ వర్షాలు నీళ్లు నిలిచిపోయి ఒకసారి ఈ ప్రాంతం అంతా మీరు గమనించండి. ఈ ప్రాంత పరిస్థితి చూడండి. వర్షాలలో ఇళ్ళు కట్టుకుని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో మీరు ఒకసారి గమనించండి. ఈ వర్షాలు పడి ఆగిపోయిన తర్వాత కూడా ఈ వర్షం నీరు ఎట్లాగా ఉంటుంది. ఇక్కడ పసిపిల్లలు కూడా ఉన్నారు. ఈ రోడ్లంబటి తిరగాలన్నా కానీ పాములు విషపూరిత కీటకాలతో ఇబ్బందులు పడుతూ అనేక సార్లు కరిసిన పరిస్థితి కూడా ఉంది. అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. దీంతో దోమల బెడద కూడా ఉంది. ఈ దోమల బెడద గురించి కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఎలాంటి ప్రయోజనం లేదని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజలు చెబుతున్న పరిస్థితి. మీరు ఒక్కసారి అధికారులు పునఃపరిశీలించండి. మీ దృష్టికి వచ్చిన సమస్యల్ని మీరు పరిష్కరించకపోతే మేము గనక ఈ ప్రజలందరినీ ఐక్యం జగిత్యాల ధరూర్ క్యాంప్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు పసుపు, కుంకుమ, కొబ్బరికాయలు, నిమ్మకాయలతో క్షుద్ర పూజలు నిర్వహించడం కలకలం సృష్టించింది. ఈ పూజలు డీఎస్పీ కార్యాలయ సమీపంలో జరగడంతో స్థానికులు, విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న జగిత్యాల పోలీసులు విచారణ చేపట్టి పరిస్థితిని అర్థం చేసుకుంటున్నారు. స్థానికుల్లో ఆందోళన కొనసాగుతుండటంతో పరిస్థితి మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పట్టినావా డోర్ పట్టినా ఇక్కడ ఈ డోర్ దాదా ఇది మహేష్ డిఎస్పీ గారికి ఒక మాట చెప్పిన లేదు నిన్న అంతకుముందు రోజు ఒక వారం రోజుల కింద ఇట్నే పావురం కట్టేసి ఆగమనం చేసి ఏంది పావురం కట్టేసి చంపేసి జెండా మన గంట పేరు ఇందాక చూసినా అయితే మీరే దసరా మహేష్ పైప్ లేకపోతే పిల్లలు భయపడతారు ఇవ్వాలి. నిన్న వచ్చినా మంచిగా ఉంది. పొద్దులే వచ్చిన కుర్తీయాలని నైట్ చేరి ఉంటాయి. చెప్పుల మరకలు చూడండి. ఒకసారి ఇట్లా స్కూల్కి రా. అదేమో ఆఫీస్కి వారం రోజుల కింద గిట్లే జరిగితే సార్ నోటి పర్మిషన్ కోసం సార్ చేసాను.